రెడ్ బ్రేకింగ్ చూస్తున్నాం. ఢిల్లీ లిక్కర్ కేసులో అరెస్ట్ అయిన తీహార్ జైల్లో ఉన్న ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు మధ్యంతర బెయిల్ మంజూరు చేయడంపై రౌస్ అవెన్యూ కోర్టు నేడు ఉత్తర్వులు ఇవ్వనుంది. చిన్న కొడుకు పరీక్షలు జరుగుతున్నందున చదివించేందుకు తల్లిగా నైతిక మద్దతు ఇచ్చేందుకు మధ్యంతర బెయిల్ ఇవ్వాలని గత నెలలోనే కోర్టును ఆమె పిటిషన్ దాఖలు చేశారు. ఇప్పటికే తనను 10 రోజుల పాటు ఈడీ అధికారులు కస్టడీలోకి తీసుకుని విచారించారని, స్టేట్మెంట్ కూడా రికార్డు చేశారని, చెప్పాల్సినవన్నీ చెప్పేశారని, కుమారుడి చదువు కోసం మధ్యంతర బెయిల్ ఇవ్వాలని అందులో కోరారామె. ఈడీ తరఫు న్యాయవాది మాత్రం ఆమెను బెయిల్పై విడుదల చేస్తే సాక్ష్యాధారాలను తారుమారు చేస్తారని, ఆమెను జ్యుడిషియల్ రిమాండ్లో కొనసాగించాలని కోరారు. ఇప్పటికే అప్రూవర్గా మారిన ఒకరిని బెదిరించి ఒత్తిడి తీసుకువచ్చారని, బెయిల్పై విడుదలైతే ఇలాంటివే రిపీట్ అవుతాయని ఈడీ తెలిపింది. ఒకరి తరపున సుదీర్ఘంగా వాదనలు జరిగిన అనంతరం తీర్పును రిజర్వ్ చేసినట్లు ఇక స్పెషల్ జడ్జి కావేరి భవేజా 3 రోజుల క్రితం ప్రకటించారు. ఈ ప్రకారం ఇవాళ తీర్పును వెల్లడించనున్నారు. మధ్యంతర బెయిల్ ఇవ్వద్దంటూ ఈడీ వాదనలు చేసిన నేపథ్యంలో స్పెషల్ జడ్జి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఇదిలా ఉండగా కవితను ప్రశ్నించడానికి అనుమతి ఇవ్వాలంటూ కూడా రౌస్ అవెన్యూ కోర్టుకు సిబిఐ విజ్ఞప్తి చేయడంతో వారం రోజుల్లో ఆమెను తీహార్ జైల్లోనే ఎంక్వైరీ చేయడానికి అధికారులు సిద్ధమవుతున్నారు. ఆ ఎంక్వైరీని రద్దు చేయాల్సిందిగా కవిత దాఖలు చేసిన పిటిషన్పై మంగళవారం విచారణ జరగనుంది. బ్రేకింగ్ చూస్తున్నాం. ఢిల్లీ లిక్కర్ కేసులో అరెస్ట్ అయిన తీహార్ జైల్లో ఉన్న ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు మధ్యంతర బెయిల్ మంజూరు చేయడంపై రౌస్ అవెన్యూ కోర్టు నేడు ఉత్తర్వులు ఇవ్వనుంది. చిన్న కొడుకు పరీక్షలు జరుగుతున్నందున చదివించేందుకు తల్లిగా నైతిక మద్దతునిచ్చేందుకు మధ్యంతర బెయిల్ ఇవ్వాలని గత నెలలోనే కోర్టులో ఆమె పిటిషన్ దాఖలు చేశారు. ఇప్పటికే తనను 10 రోజుల పాటు ఈడీ అధికారులు కస్టడీలోకి తీసుకుని విచారించారని, స్టేట్మెంట్ కూడా రికార్డు చేశారని, చెప్పాల్సినవన్నీ చెప్పారని, కుమారుడి చదువు కోసం మధ్యంతర బెయిల్ ఇవ్వాలని కవిత అందులో కోరారు. ఈడీ తరఫు న్యాయవాది మాత్రం ఆమెను బెయిల్పై విడుదల చేస్తే సాక్ష్యాధారాలు తారుమారు చేస్తారని, ఆమెను జ్యుడిషియల్ రిమాండ్లోనే కొనసాగించాలని కోరారు. ఇప్పటికే అప్రూవర్గా మారిన ఒకరిని బెదిరించి ఒత్తిడి తీసుకువచ్చారని, బెయిల్పై విడుదలైతే ఇలాంటివే రిపీట్ అవుతాయని చెప్పారు ఈడీ అధికారులు. ఇక ఇరువైపులు వాదనలు విన్నా సుదీర్ఘంగా వాదనలు జరిగిన అనంతరం తీర్పును రిజర్వ్ చేసినట్లు స్పెషల్ జడ్జి కావేరి భవేజా 3 రోజుల క్రితం ప్రకటించారు. ఆ ప్రకారం ఇవాళ తీర్పును వెల్లడించనున్నారు. మధ్యంతర బెయిల్ ఇవ్వాలంటూ కవిత ఇవ్వొద్దంటూ ఇక ఈడీ వాదనలు చేసిన నేపథ్యంలో స్పెషల్ జడ్జి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్నది ఆసక్తికరంగా మారింది. ఇదిలా ఉండగా కవితను ప్రశ్నించడానికి అనుమతి ఇవ్వాలంటూ రౌస్ అవెన్యూ కోర్టుకు సిబిఐ విజ్ఞప్తి చేయడంతో వారం రోజుల్లో ఆమెను తీహార్ జైల్లోనే ఎంక్వైరీ చేయడానికి అధికారులు సిద్ధమవుతున్నారు. ఈ ఎంక్వైరీని రద్దు చేయాల్సిందిగా కవిత దాఖలు చేసిన పిటిషన్పై మంగళవారం విచారణ జరగనుంది.